మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు వారి వలె ఉండకుడి అన్నాడు ఇక్కడ. ఎవరి వలె? వారి వలె ఉండకుడి. ఎందుకు అంటే వారి వలె, ఇతరుల వలె, అన్యుల వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ అనుభవించలేరు. వాస్తవానికి చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏం అవసరము అని తల్లిదండ్రి ఏం చేస్తారు? ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం కావాలి? స్కూల్స్ ఓపెన్ అయినాయి, ఏమేం కావాలి? స్కూల్ బ్యాగ్ కావాలి, స్కూల్ బుక్స్ కావాలి, వాళ్ళకు బట్టలు కావాలి, షూ కావాలి, రకరకాల ఆలోచనలు. ఇవన్నీ ముందే ఆలోచన. వాళ్ళు అడగరు. అడగకపోయినా తల్లిదండ్రి ప్రొవైడ్ చేయాలని ఇష్టపడతారు. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్, మనం మనుషులం. మనుషులకే ఇంత తెలివి ఉందంటే దేవునికి లేదా? దేవునికి తెలీదా? బ్రహ్మాండంగా తెలుసు. కానీ పిల్లలు మన పైన ఆధారపడతారు, మనము దేవుని పైన ఆధారపడం. ఆడ వచ్చింది తేడా. పిల్లలు తల్లిదండ్రి పైన ఆధారపడతారు, కానీ మనము మన ఎఫర్ట్స్ పైన ఆధారపడతాం. నాకేదో ఉందిలే అని ఆధారపడతాం, నాకు తెలివి ఉందిలే అని ఆధారపడతాం, నాకు జ్ఞానం ఉందిలే అని విర్రవీగుతాం. కాబట్టి పొందలేకపోతాం. దేవునికి అన్నీ తెలుసు. ఇలాంటి పరిస్థితులు నేను ఎన్నోసార్లు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో అద్భుత రీతిగా నాకు ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు. దేవుడు ఆశ్చర్యం ఆశ్చర్యం అన్నీ కూడా చేస్తాడు ఖచ్చితంగా. ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన జ్ఞానం మహా గొప్పది. ఆయన జ్ఞానము మహా గొప్పది. ఎందుకంటే మన జ్ఞానం ఎంతో ఆయనకు తెలుసు, కానీ ఆయన జ్ఞానం మనకు తెలియదు. అది తేడా. మనం అనుకుంటుంటాం, ఇంతగా నేను ప్రార్థన చేస్తా అంటే దేవుడు నాకేమీ లేదులే అనుకుంటాం. కాదు, ప్రార్థన నువ్వు ఎలా చేస్తున్నావో ఆయనకు తెలుసు. అది ఆయన పైన నువ్వు ఆధారపడ్డావా? గనుక దేవునికి అన్నీ తెలుసు. దేవుడు మనకు అన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన మన తండ్రి, ఆయనే మన తల్లి. తల్లిదండ్రిగా మరి పిల్లల విషయంలో ఎంతో బాధ్యత. ఎవరిచ్చారు ఈ ఆలోచన? మనకు వచ్చిందే? మనమే సంపాదించుకున్నామా? పిల్లల్ని ఎవరిచ్చారు? మనం తెచ్చుకున్నామా? నో, దేవుడు ఇచ్చాడు. పిల్లల్ని ఆయన ఇచ్చాడు, ఆలోచన ఆయన ఇచ్చాడు, జ్ఞానం ఆయన ఇచ్చాడు. కాబట్టి పిల్లల్ని పోషించాలి అన్న బాధ్యత ఆయనే మనకు అప్పగిచ్చాడు. ఎందుకు? ఆయన తన బాధ్యతను అనుభవిస్తున్నాడు కాబట్టి. మనం ఇది మర్చిపోతాం. మర్చిపోయి నేనే పెద్ద తెలివిపరురాలని అనుకుంటాం. కానీ కాదు, మన దేవుడు చాలా జ్ఞానవంతుడు, అనంత జ్ఞాని. ఆయనకు మించిన జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. గనుక సర్వ సంపదలు, జ్ఞానము ఆయన దగ్గర ఏమై ఉన్నాయి? గుప్తమై ఉన్నాయి. గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన జ్ఞానాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి ఒక మాట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 19, 20 కలిసి ఉంది. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందాము. అది రావాలి. అది లేదు మనకు. దోషారోపణ చేయడం తెలుసు, సమ్మతిపరచుకోవడం మన చేత కాదు. అందుకే మనం దేవుని దగ్గర ఏం పొందలేకపోతాం. దోషారోపణ తెలుసు, ఏమి దేవుడు పుట్టించినాడు, దేవుడే అంటాము, కానీ ఆధారపడం మన చేత కాదు. గనుక వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది.
మన యోచనలు పనికిరానివి అంటుంది. మన యోచనలు పనికిరానివి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేస్తా ఉందో, మన యందు ఏంది, మన యందు ఏమిటిది? మన హృదయం, మన ఆలోచన, మన తలంపు. ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవాలి అంటూ ఉన్నాడు. మనకి ఏయో ఆలోచనలు ఉంటాయి, ఏయో కోరికలు ఉంటాయి. గొంతమ్మ కోరికలు ఎక్కువ, మనకు శరీర కోరికలు ఎక్కువ, ఇహలోక కోరికలు ఎక్కువ. వాటిని బట్టి దేవుని ఏం చేస్తాం? మనము దూషణ పాలు చేస్తాం. అది నేర్చుకోవాలి అంటున్నాడు. నేను ఇస్తాను నీకు సమస్తాన్ని ఇస్తాను అంటున్నాడు. భయంకరమైనటువంటి కరువు వచ్చింది. తన దాసుని పోషించాడు దేవుడు. ఎలా? కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు, తెచ్చిపెట్టమన్నాడు. తెచ్చిపెట్టినాయి కాకులు, భోంచేశాడు. ఇంకా కరువు వచ్చింది. ఒక ఎవరు సారేపత్ గ్రామానికి నడిపించినాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ఏమిటారు కొలను, దాన్ని వాగు దగ్గరికి నడిపించినాడు. అక్కడ ఒక విధవరాలి ద్వారా, విధవరాలి దగ్గర ఏం పెద్ద సావుకారి కాదు ఆమె, ఆ పూటకు మాత్రమే ఉంది. అది తయారు చేసుకొని తనకున్న ఒక కొడుకు, ఆమె ఇద్దరు కలిసి తిని చనిపోవాలనుకున్నారు. కానీ దేవుడు ఆమెను బ్రతికించినాడు, బిడ్డను బ్రతికించినాడు. వారి ద్వారా ఏలియాకు భోజనాన్ని ఇచ్చాడు. ఆయనకు అన్నీ తెలుసు, చేత కాదు మనకే తీసుకోవడానికి. భ్రమ. దేవుడుంటే ఇదెందుకు ఇట్లా, దేవుడుంటే నాకిట్టెందుకు, దోషారోపణ చేస్తారు. దానివల్ల లాభం పొందుతావా? దేవుని దగ్గర తెప్పించుకుంటావా? దేవుడు నీ కోసం భయపడాలనా? దేవునికి నువ్వు భయపడాలా? జాగ్రత్త. దేవుడు నిన్ను తయారు చేశాడు కానీ నువ్వు దేవుని తయారు చేయలే. ఇది మనం నేర్చుకోలేకనే ఏమైపోతున్నామంటే దిగజారిపోతున్నాం. స్వస్థత అంటేనే పరిగెత్తి వస్తారు, వాక్యం అంటే ఎనిక్కిపోతారు. వాక్యం లేకుండా స్వస్థత ఏంటి? స్వస్థత అని ప్రార్థన చేసేవాళ్ళు నా దృష్టిలో మాత్రము ఆత్మీయులు కారు. ఎందుకు అంటే దేవుని వాక్యము వింటే వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. వాక్యం అంటే ఏంటి అసలు? వాక్యం అంటే ఏంటి? ఆడ ఉంది ఆ మాట. ప్రకటన గ్రంథం బహుశా 19లోన వాక్యమని ఆయనకు పేరు. చదువుమా. 13 కరెక్ట్. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అనునామము ఆయనకు. చూసారా? దేవుని వాక్యము. ఎవరు? దేవుడు. దేవుని వాక్యాన్ని నువ్వు వినకుండా, దేవుని వినకుండా స్వస్థత నుంచి వచ్చాయి. ఇది పెద్ద మోసం కదా? కాబట్టి వాక్యం వినాలి, స్వస్థత అవుతుంది. వాక్యము అంగీకరించు, స్వస్థపరచబెడతావు. వాక్యాన్ని స్వీకరించు, స్వస్థత కలుగుతుంది నీకు. గనుక మన జీవితంలో అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆదుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మనము స్తుతించాలి, ఆరాధించాలి, పూజించాలి, గణపరచాలి, కొనియాడాలి, ప్రకటించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. వాటిని బట్టి మనం ముందుకు సాగాలి. అందుకే చాలా చక్కగా మనతో మాట్లాడతాడు. ఆయనకి ఏమని పేరు పెట్టారంట? దేవుని వాక్యం. దేవుడే ఆ వాక్యము, దేవుడే. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను.
ఈయనకు యేసు ప్రభువుకు. ఆ నామము ఉన్నతమైనటువంటి నామము. ఎలాంటి నామం అది? చాలా స్పష్టంగా మాట్లాడతాడు యెషయా గ్రంథం 9:6లో. ఏమంటాడు చూడండి దయచేసి. యెషయా గ్రంథం 9:6. మనకొక ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండెను. ఆలోచించారా? మనకు లేదు ఆ భారం. మనం ఊరికే డబ్బా కొడతాం, నేనే పెద్ద మోస్తున్నాను బరువు, నేను ఎంత రెస్పాన్స్ చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ కాదు, మనం కాదు మోసేది, దేవుడు మోస్తున్నాడు. ఆయన భుజం మీద ఏం భారం ఉంది? రాజ్యమంతటి భారము ఆయన భుజం పైన ఉంది. ప్రతి మనిషి రక్షణ పొందాలి, ప్రతి మానవుడు మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు కావాలి. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? ఆయన గుణాలను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఆ పేరు ఎవరికి? వాక్యము అన్న దేవునికి నిజంగా ఇన్ని శక్తులున్నాయి. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇవన్నీ ఆయనే మనకి ఇచ్చాడు. ఆయా సమయాలలో మనం ఏం చేస్తాం? చాలా నెమ్మదిగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. ఆయా సమయాలలో ఏడుస్తూ ఉంటాం. ఏం పోగొట్టుకున్నామని? ఆత్మను పోగొట్టుకున్నాం. ఏం పోగొట్టుకున్నాం? వాక్యాన్ని పోగొట్టుకున్నాం. ఏం పోగొట్టుకున్నాం? దేవుని పోగొట్టుకున్నాం. ఆయన మనం సంపాదించుకుంటే శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, మరి ఆయుష్ని ఇస్తాడు. అన్నీ కూడా ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి ఆ దేవుని మనం ఈరోజు ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి ఆయన యోచనలు నిజంగా మనం గ్రహించడానికి శక్యం కాదు. సో మనం ఎంతటి వాళ్ళం? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. చూసారా? మేము పెద్ద జ్ఞానులమని అనుకుంటే వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనెను. నాకు అన్నీ తెలుసులే, వానికేం తెలుసు అని మనోడు ఇక్కడ పులిగిరి చేస్తా అంటాడు. లోపల గుల్లిపాయలు అంటారు కదా వాటిను మన భాషలో. మాకేం తెలుదులే, అన్నీ వాళ్ళకే తెలుసు, నాకు అన్నీ తెలుసు. అయితే జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. చూసారా? మన తెలివి పనికిరాంది, దేవుని తెలివి గొప్పది. గ్రహించాలి. మనం నోరు ఉందని, నాలుకుందని మనం ఎంతగానో మాట్లాడతాం. మనకు తెలుసు అని మనం ఎన్నో కుయుక్తులు చేస్తూ ఉంటాం. వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏమంటున్నాడు? వాడు వ్యర్థుడు అంటూ ఉన్నాడు. అవన్నీ వ్యర్థమైనటువంటివి అంటూ ఉన్నాడు. ఎందుకు అలాంటి వ్యర్థమైన ఆలోచనలు మనకు? వాటినన్నిటినీ తీసేసి దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యతను మనము జ్ఞాపం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు? అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. చాలు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? అనంత జ్ఞాని. ఆయనకు మించిన జ్ఞానం ఇంకెవనికి లేదండి. ఎందుకు మనం విర్రవీగాలి? నోర్లు ఎందుకు పారేసుకోవాలి? మన ఆలోచనలు ఎందుకు వ్యర్థపరచుకోవాలి? చక్కటి ఆలోచన ఎందుకు మనకు రాదు?
చీకటి తలంపులకు బానిసలమైపోతూ ఉంటాం. కానీ మన దేవుడు అనంత జ్ఞాని. అందుకని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇకను ఆయనే క్రియలను పరీక్షించువాడు. గర్వపు మాటలొద్దు. ఇంకేమంటున్నాడు? ఇకను గర్వముగా మాట్లాడకూడదు. ఎవరి ఈ మాటలు పలికింది? మా తల్లి అన్న తన మనోవేదనను దేవుని ముందు పెట్టింది. పరిశుద్ధాత్మ ప్రేరణ. ఆయన అనంత జ్ఞాని. ఆమె గ్రహించి దేవుని యొక్క పాదాల చెంత పడింది. నాకు ఒక్క కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ పని కొరకు నేను వాడుకుంటానని, నీకు అంకితం చేస్తాననింది. మనం అంకితం మాత్రం చెయ్యం, మన చేత కాదు. డబ్బా కొట్టమంటే కొడతాం మనం, అది బాగా తెలుసు మనకు, భలే తెలివి మాకు. కానీ దేవునికి అంకితం కాలేం, మన చేత కాదు. మాటలు మాట్లాడమంటే లాయర్ మించి మాట్లాడతాం మనం. గ్రహించాలి. అందుకే వాక్యం చాలా చక్కగా మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి గ్రహించాలి. బర్త్డేలు చేసుకుంటున్నాం, రకరకాల పండుగలు చేసుకుంటాం, మ్యారేజ్ డేలు చేసుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మనమే చేసుకున్నాము అన్న గర్వం మనం గర్విస్తాం, అనుసరిస్తాం. కాదు సుమా. చూడండి దయచేసి 139వ కీర్తన, 139వ కీర్తన, 139వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. చూసారా, నేను ఎలా కూర్చుంటానో, ఎలా నిలబడతానో అని నీకు తెలుసు. కానీ ఎప్పుడు కూర్చుంటానో, ఎలా కూర్చుంటానో అది కూడా నీకు తెలుసు. చూసారా, మనం అనుకుంటుంటాం నేను మంచి తెలియపరుని. కాదు, అన్నీ ఆయన ఎరిగిన వాడు. ఇక వీడు నిలబడతాడు, వీడు కూర్చుంటాడు, వీడు మాట్లాడతాడు అనేది కూడా ఆయనకు తెలుసు, మనకు తెలియదు. మనం ఇది గ్రహించడం నేర్చుకోవాలి. దేవుడు అనంత జ్ఞాని. యుగ యుగములకు దేవుడు ఆయనే. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆరాధించడం ఒక్కటే మనం నేర్చుకోవాలి. గనుక మన తలంపులు పుట్టక మునుపు నీవు నా హృదయాన్ని, నా మనస్సు నెరిగిన దేవుడు. అట్టి దేవుని మనం ఆరాధించాలి, అట్టి దేవుని మనము పూజించాలి. ఎందుకు అంటే ఆయనకు ఏది కూడా మరుగు చేయబడదు. మనం దొంగ పని చేసినా ఆయనకు తెలుస్తుంది, మంచి పని చేసినా ఆయనకు తెలుస్తుంది. చీకట్లో పని చేసినా ఆయనకు కనిపిస్తుంది, వెలుతురులో పని చేసినా ఆయనకు కనిపిస్తుంది. నన్ను ఎవ్వడు చూడలేదులే అని నువ్వు మోసం చేసినా కూడా ఆయనకు కనిపిస్తుంది. ఇది తేడా. ఆడ మనం మోసపోతున్నాం. మనం అనుకుంటూ ఉంటాం మమ్మల్ని ఎవరు చూడలేదులే అని. ఎందుకంటే మనకు అనుమానాలు ఎక్కువ, నీచమైన ఆలోచనలు ఎక్కువ. కాబట్టి దేవుడిని కూడా నువ్వు అనుమానించే మనిషివే. నువ్వు నమ్మకం లేదు అంటే దేవుని కూడా అనుమానించే మనిషివే. దేవుడు ఇట్లా యాడ్ చేసి ఉంటాడులే, అట్లుంటుందిలే, ఇట్లుంటుందిలే. ఎందుకు? నువ్వు దేవుని కంటే ముందు పుట్టావు కదా. అవునా? దేవుని నువ్వు తయారు చేసావు కదా. దేవుడు నీ మాట ద్వారా ఆయన బయటకు వచ్చాడు కదా. దేవునికి జ్ఞానాన్ని నువ్వు ఇచ్చావు కదా. జాగ్రత్త పడాలి. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. కూర్చోవడం ఏంటో, లేవడం ఏంటో ఆయనకు తెలుసు. మనం ఎలా కూర్చో ఉన్నాం ఆయనకు తెలుసు. ఏమి ఆలోచన చేస్తున్నాం ఆయనకు తెలుసు. మనం అనుకుంటా అంటాం
గుర్తుపట్టలేదులే అని. కానీ ఆయన గుర్తుపడతాడు. దాని ప్రతిఫలమే మనం అనుభవిస్తూ ఉంటాం. ఇది గ్రహించాలి మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బావుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట్లాడక మునిపే నువ్వు ఏం మాట్లాడతావో, మంచి మాట మాట్లాడతావో చెడ్డ మాట మాట్లాడతావో ఆయనకు తెలుసు. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావో చెడుగా మాట్లాడుతున్నావో ఆయనకు తెలుసు. నువ్వు బయటకు ఒకటి మాట్లాడి లోపల ఒకటి పెట్టుకుంటున్నావో ఆయనకు తెలుసు. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయనకి ఏది తెలియదు అనుకోవద్దండి. నేనే ఏదో పెద్ద వింత నేనే చేస్తున్నాను, నా కథ ఎవరికి తెలుసు అనుకోవద్దు. ఆయనకు అన్నీ తెలుసు. అలాంటి దేవుడు. నీకు ఏది కావాలన్నో అది ఆయనకు తెలుసు. నీ బిడ్డకు ఏం కావాలో నీకు తెలుసు. కాబట్టి మన బ్రతుకును ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అందుకని ఆయనకి ఏది కూడా మరుగై ఉండదు. కీర్తనలు 69:5 చదువుకుందాం. కీర్తనలు 69:5. దేవా నా బుద్ధిహీనత నీకు, చూసారా దావీదు మహారాజు ఎంతటి గొప్ప దేవుని యొక్క సత్యాన్ని ఎరిగినటువంటి వాడై, నిజంగా నాకు ఎలాంటి వాడంట దావీదు, నిజంగా దేవునికి నమ్ముకోదగినవాడు, నా ఇష్టానుసారుడు అంటాడు. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నమ్ముకున్న వ్యక్తి. మనల్ని అంటాడా దేవుడు అట్ట, మనం లోపల ఒకటి బయట ఒకటి, ఆ పక్క ఒకటి మాట్లాడతాం, ఈ పక్క ఒకటి మాట్లాడతాం. ఎందుకు? మన ఇష్టం. కానీ దావీదు మహారాజు తన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని ఎరిగినవాడు. మనం అది నేర్చుకోవాలా. దేవుని ఇష్టం ఏంటో అది మనము గుర్తించడానికి నేర్చుకోవాలా. పిల్లలు చాలామంది తల్లిదండ్రులను బట్టి నడుచుకుంటూ ఉంటారు. చక్కటి జ్ఞానం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఎలా నడుస్తున్నారు వారిని బట్టి ముందుకు సాగుతూ ఉంటారు. తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవం కలిగి ఉంటారు. ఎవరు నేర్పించారు? దేవుడే. సో ఆయన్ను మనము గుర్తించడం నేర్చుకోవాలి. ఎలాంటి వాడు మన దేవుడు? పరిశుద్ధుడు. ఎలాంటి వాడు మన దేవుడు? అనంత జ్ఞాని. ఎలాంటి వాడు మన దేవుడు? బలమైన దేవుడు. ఎలాంటి వాడు మన దేవుడు? ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. అలాంటి దేవుడు మనకుండగా మన ఆలోచన ఏంటి? మన ఆలోచన ఏంటి అసలు? మన వ్యర్థమైన ఆలోచన దేనికి? అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. చూసారా? మరుగైనవి కావు. ఏ కూడా దాచిపెట్టుకోలేవు. లోపల కాదు, బయట కాదు. ఏడ దాచిపెట్టుకోలేవు, నీ చేత కాదు. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చూడలేదని, కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. పుటం వేసినట్లు చూస్తూ ఉన్నాడు. గనుక ప్రభువులో మనము కొనసాగ నిమిత్తము మనం ఎక్కడున్నా సరే ఆయన మనందరి పైన అజ్మాయిషి కలిగి ఉన్నాడు, ఆధిక్యత కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, అన్నీ మనకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన అవసరం ఏదో మనల్ని తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అట్టి దేవుని మనం ఆరాధించే వారంగా ఉన్నాం. మనం నమ్మామా? ఆయన ఆరాధించాలి. నిజంగా దేవుని నమ్మామా? ఆయన ఆరాధించాలి. కోరింది అది ఆరాధన, కృతజ్ఞత, స్తుతించటం, ఇచ్చుట. ఆరాధన అంటే ఇచ్చుట. దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన మనస్సుని ఇవ్వాలి. మనకన్నీ ఇస్తున్నాడు ఆయన. నేను ఎంత కష్టపడుతున్నాను, ఏంది దేవుడు ఏమనుకోలే అంటుంటారు కొందరైతే. కష్టము, నష్టము, బాధ మనకు తెలియదు,
ఆయనకు ఒక్కనికి తెలుసు ఎంత కష్టం. ఏ సంబంధమైనటువంటి బాధలు కష్టాలు కాదు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి వాక్యమై ఉన్న మన దేవుడు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అటు దేవుని మనం మర్చిపోకూడదు. అటు దేవుని ఎల్లప్పుడూ మనము ఏం చేయాలి? ఆరాధించాలి, శోధించకూడదు. చాలా మంది శోధిస్తారు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి చూడండి దయచేసి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40:28. నీకు తెలియగా నీవు వినలేదా? భూదిగంతముల నుంచి సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. చూసారా ఎంత స్పష్టంగా ఉంది? మనం ఆయన జ్ఞానం శోధించే వాళ్ళం అయి ఉంటాం. మాకని తెలుసులే అంటాం. ప్లీజ్ ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ఈ సత్యాన్ని ఎరగకనే ఈరోజు ఎక్కడ రంగులుంటే అక్కడికి పరిగెత్తున్నారు మనుషులు. ప్రార్థనలు కూడా ఎక్కడికి పోతారు? అందరూ ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడికి పోతారు. ఏమి జనం ఎక్కువ ఉంది అంటే అక్కడ ఏముంటుంది? ఆత్మీయత ఉంటుంది. జనం తక్కువ ఉంది అంటే అక్కడ ఏం లేదు, ఏముంది? ఆత్మీయత లేదు. అది కథ. గనుక చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుటకు, ఆయన జ్ఞానాన్ని శోధించే శక్తి మనకుందంటారా? కాబట్టి ఆయన పూజనీయుడు, ఆయన ఆరాధనకు కర్త, ఆయన సర్వోన్నతుడు, సృష్టికర్త. ఆయన అట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి. మనకన్నీ ఇవ్వాలని ఆయన ఇష్టపడతాడు. కానీ మనం పొందలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. చేతకాల కారణం ఆయన మాట వినలే, మనం ఆయనకు లోబడలే. మన తెలివే గొప్పదనుకుంటాం, ఆయన జ్ఞానాన్ని శోధించడానికి ప్రయత్నిస్తాం. దేవుడుంటే దేవుడు లేకుంటే నువ్వే నుంచి వచ్చినావు? మేము కడుపులోంచి వచ్చినావు కదా. ఎవడు పెట్టాడు కడుపులో? దేవుడు కాదా? గర్భఫలం ఇచ్చేది దేవుడు కాదా? ఆదాముని ఎవరు పుట్టించారు? దేవుడు కాదా? అవ్వను ఎవరు తయారు చేశారు? దేవుడు కాదా? వారికి సంతానాభివృద్ధిని ఎవరిచ్చారు? దేవుడు కాదా? ఈరోజు ప్రపంచం కోట్లాది జనం తయారైపోయింది, తయారు చేసింది దేవుడు కాదా? మరి ఎందుకు దేవుని శోధిస్తావు? దేవుని శోధించాలి ఎప్పుడు తెలుసా? ఎప్పుడు? చూద్దాం ఆ మాటను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 చదువుకుందాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. చూసారా ఏం చేస్తున్నాడు మనిషి? దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాడు. చూడు, దేవుడు చూశాడా నిన్ను ఎవ్వరు చూడలే కదా, కానీ నువ్వు దొంగతనం చేసావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దొంగవై ఉండి దేవుని మరి ఎలా శోధిస్తావండి? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చూసారా చాలా ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడు దేవుడు. నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటున్నాడు. నువ్వేమంటావు? నేను దొంగతనం
చేయలేదంటావు. అవునా కాదా? చిన్న ఉదాహరణ చెప్తాను. అననీయ సఫీరాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజు పరిస్థితులను బట్టి యావదాస్తి అమ్మేసి అపోస్తలుల పాదముల మీద పెట్టి అందరూ సమష్టిగా అందరూ తింటూ త్రాగుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. అయితే అననీయ సఫీరాలు ఏం చేశారు? వాళ్ళ భూమిని అమ్మారు. అమ్మేసి ఏం చేసుకున్నారు? కొంత సొమ్ము దాచుకున్నారు. వాళ్ళదే భూమి, సొమ్ము వాళ్ళదే. కానీ దాచుకోవాల్సిన పని ఏముంది? దాచుకోవాల్సిన పని లేదు, యథార్థత లేదు. దాచుకొని మిగతా తెచ్చి అడబెట్టారు పేతుల దగ్గర. ఈరోజు మనం అదే చేస్తున్నాం. జ్ఞాపం చేసుకోండి ఒకసారి. మరి మనం దొంగలమో లేకపోతే సజ్జనులమో? ఆ తర్వాత ఏం అననీయ, ఇంతకే అమ్మినారా మీరు అంటే సత్యం చెప్పిండొచ్చు. అయ్యా మేము 1000 రూపాయలకి అమ్మినాము, ఇదో నీకు ఒక 800 ఇద్దాం అనుకున్నాము, 200 మా దగ్గర పెట్టుకున్నాం. ఎంత బాగుండు చెప్పలే. ఇంతకే అమ్మినామయ్యా అన్నాడు. ఇంతకేనా అన్నాడు. దైవజనుడు అన్నాడు, ఏమయ్యా దేవుని మోసం చేస్తున్నావే అన్నాడు. అంటనే మనోడు ఏమైపోయినాడు? అన్ని కాళ్ళ మీద పడి చచ్చిపోయినాడు. అంతే, ఏం చెప్పలే. ఇంకా నువ్వు చచ్చిపోదువుగా కానీ కూడా అనలే, చనిపోయినాడు. నువ్వు అబద్ధం ఆడావు, చనిపోయినావు, అంతే సంగతి. ఈరోజు కూడా బ్రతికున్నానన్న ఆలోచన నీకు ఉందేమో. కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావా? చనిపోయిన జీవితమే నీది. దొంగ పని చేస్తున్నావా? చనిపోయిన జీవితమే నీది. సఫీరా వచ్చింది మళ్ళా, ఏం మా భర్త ఇంకా రాలేదే అనుకొని వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఏమ్మా అక్క, సఫీరా అక్క, ఇంతకే అమ్మారా మీరు అని అడిగాడు. స్వామి ఇంతకే అమ్మాము. వాళ్ళిద్దరు ముందు మాట్లాడుకున్నారు. ఏమని? సచ్చినా చెప్పకూడదు మనము అనుకున్నారంట. ఇప్పుడు కూడా చాలామంది అట్నే మాట్లాడుకుంటూ ఉంటారు. భద్రం చెప్పావు నువ్వు, సచ్చినా చెప్పకూడదు మనం. దొంగవారం కాదు అది. అది మన బతుకు. ఇది మనం గ్రహించడంలే. అందుకే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఏం చేస్తున్నావంట? దొంగిలితివి అంటున్నాడు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 10వ భాగము ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. చూసుకోండి, 10వ భాగం ఇవ్వడం లేను దేవునికి. ఏమిట్లో 10వ భాగం? ఏమిట్లో చూద్దాం ఆ మాటను ఒకసారి. ఆదికాండం ఏమిట్లో ఇచ్చే బాగుంటుందో. ఆదికాండము చెప్తా. 14వ అధ్యాయం. పద్యం నుంచి చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు ఎవరు? అబ్రహాం. అప్పుడతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఎన్నిటిలో? అన్నిటిలో. ఏం బ్యాలెన్స్ లేదు. మనము ఊరికే గడి తింటుంటాం. మనం అనుకుంటుంటాం పెద్ద గొప్ప కార్యం చేసాం మనమని. నెవర్. ఒకటిస్తే ఒకటి ఇయ్యం మనం. కానీ ఈయన ఏం చేశాడు? అంతటిలో, ఆస్తి అంతటిలో, యావత్ ఆస్తిలో 10వ భాగం ఇచ్చేసి అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి
ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధన సంపన్నునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయ్యా నాకు ఇంత వద్దయ్యా, నువ్వు తీసుకో అయ్యా ఇది అంటుంటే ఏమంటున్నాడు? ఒక్క నూలు పోగు కూడా తీసుకోను, అది దేవునిదే అంటున్నాడు. ఎక్కడ మనము, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ దేవుడు? మోసం కదా. అయినా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అయినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు అన్నీ మనకిస్తున్నాడు. బట్ట ఇచ్చాడు, తిండి ఇచ్చాడు, గృహం ఇచ్చాడు, బంధువులు ఇచ్చాడు, అన్నదమ్ములు ఇచ్చాడు, అక్కచెల్లెలు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. రకరకాలుగా మనకు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇంకా మనం ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడ కొన్ని పరిస్థితుల మేరకు మనమే కొన్ని శాపాలను సంపాదించుకుంటూ ఉంటాం. వాటిని బట్టి దేవుని మనం దూషిస్తూ ఉంటాం. చేసింది మనము, శాపమేమో దేవునికి ఇస్తే దేవుడు ఊరుకుంటాడా? నష్టపోతూనే ఉంటాం. ఇంకేం చేస్తున్నాం? ఎలా దొంగిలిస్తున్నాం? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, దొంగిలితిరి. ఈ జనములందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూసారా? దొంగిలించే ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో శాపగ్రస్తులే. అది సంగతి. చూసుకోండి కావాలంటే. దేవుడు గుడ్డోడు కాదు. దేవునికి అన్నీ తెలుసు. దేవుడు మనకిస్తున్నాడు. ఇది మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఆయన చేసే ప్రతి మేలును బట్టి ఏం చేద్దాం? మనము ఆయన ఆరాధిస్తాం, దేవుని మనము స్తుతిస్తాం, దేవుని మనము ఘనపరుచుకుందాం. ఈ రీతిగా దేవుని మనము ఆరాధనలోనికి వెళ్దాం. కాబట్టి దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఎల్లప్పుడూ ఆయనకు బాగా తెలుసు. మనం చదివాం కదా 6:8 ఏమన్నాడు ఆయన చాలా చక్కగా, మీ అక్కర ఆయనకు తెలియను. అదే 6వ అధ్యాయంలో 32వ వచనం చదువుకొని ముగిద్దాం. 32వ వచనం, అదే 6వ అధ్యాయంలో 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారా? అది ఇడిచిపెడతాం. మనం లోకాన్ని వెదకడం మొదలు పెడతాం. మాకు బంగారు రాలేదే, మాకు వెండి రాలేదే, మాకు రకరకాల బిల్డింగ్ లేకపోయినే, మాకు ఆదాయం లేదే, ఇట్లా మనం వెతుకుతాం. దేవుని రాజ్యాన్ని వెతకం. మనలో ఉండే చీకటి జీవితం ఇది. కాబట్టి చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు ఇవన్నీ ఇస్తున్నాను నేను, మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా ఇంకా పొందటానికి ఆశీర్వాదాలను మీకు అనుగ్రహిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి అట్టి ఆ దేవుని మనము ఆరాధించుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించునుగాక.